ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ జనులైన యెహోవా విమోచించిన వారిని నియమించిన వారికి పేరు పెట్టెను. ఇక్కడ పరిశుద్ధమైన జనమైన వారిని విమోచించిన వారు, వీరు విమోచించబడిన వారని పేరు కలిగిన వారై, వాక్యం ఇక్కడ చెప్తున్న మాటలో విమోచించిన వారు. ఈ పూట వాక్యము పరిశుద్ధమైన జనాంగముగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము విమోచించిన వారుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని చేత ఖచ్చితంగా నువ్వు ఈ లోక సంబంధమైన వాటి నుండి విమోచించిన వారుగా పరిశుద్ధమైన జనముగా ఉండాలని దేవుని వాక్యం మనతో ఈ పూట మాట్లాడుతున్న మాట. విమోచించిన వారు అనే ప్రజలను విషయమై ప్రభు మాట్లాడుతూ యెషయా గ్రంథములోనే 44వ అధ్యాయము 22-23లో మనం చదివితే, మంచు విడిచిపోయినట్లుగా నేను నీ యాంత్రక్రమలను ఇదిగో తొలగించినట్లుగా నీ పాపముల నుండి తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించుచున్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. మొదటిగా ఇక్కడ మనం గమనిస్తే, పాపము తుడిచివేయినట్లుగా నేను నిన్ను విమోచించుచున్నాను. ఆయన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ పాపమును విమోచించే, ఇదిగో వారిని ఆ పాపము నుండి విమోచన నొందినట్లు దేవుని వైపు మరలినట్లుగా వాక్యం మనకు కనపడుతున్న మాటలు. ఎవరైతే విమోచించబడతారో, ఎవరైతే విమోచన కలిగి ఉంటారో, రాయబడిన మాటలో యెషయా గ్రంథములోనే 44-23లో మనం చూస్తే, యెహోవా ఆ కార్యములు సమస్తము చేయుచున్నాడు. ఆకాశములారా ఉత్సహించుడి, ఉత్సాహధ్వానము చేయుడి. భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా అరణ్యము, అందులో ప్రతి వృక్షములు సంగీత నాదములు చేయుడని యెహోవా యాకోబును విమోచించిన ఆయన ఇశ్రాయేలును తాను మహిమతోనూ ఇదిగో కనపరుచుకొనెను. ఇక్కడ మనం గమనిస్తే, ఆకాశములో ఆయన కార్యములు, భూమి ఆయన ఉత్సాహ ధ్వనుములు, అరణ్యము అగాధ స్థలములైనటువంటి వాటిని దేవుడు సంగీత నాదములతో చేసినట్లు, యెహోవా యాకోబు ఇశ్రాయేలును విమోచించి ఉండగా వారిలో ఆ మహిమ కనబడును అనే మాటను ఇక్కడ మనం చూడొచ్చు. యాకోబు సంతతి, ఇశ్రాయేలు ప్రజలు ఎందరైతే విమోచించబడి ఉన్నారో, ఈరోజు వాక్యం విమోచించిన వారు మాత్రమే ఆయన చేసే కార్యములు, ఆయన చేసే మహత్కార్యములు, ఆయన చేసే అద్భుతమైన కార్యములు చూడగలుగుతారు. దేవుని చేత ఆయన యొద్దకు వచ్చి లోక సంబంధమైన ఆ పాప బలహీనతలు, ఆ వ్యసనము నుండి ప్రభు మాటలను బట్టి విమోచించబడలేకపోతే ఆ మహత్కార్యములే కానీ, గొప్ప గొప్ప సూచక క్రియలే కానీ చూడలేరు. ఈరోజు విమోచించిన వారు ఈ రీతిగా ఆశీర్వాదము నొందినట్లు వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్నమాట. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యేసయ్య రక్తము చేత కడగబడి విమోచించబడి ఉన్నారా? ఇంకా పాపములో, బలహీనతల్లో, వ్యసనాలలో ఉండి అంధకారపు చీకటి క్రియలలో చొచ్చుకొని ఉన్నారా? ఇంకనూ మనం గమనిస్తే ప్రతి ఒక్కరితో ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, విమోచించిన వారు ఈ కార్యములు చూసెదరు. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, పేతురు భక్తుడు రాస్తున్నారు. మొదటి అధ్యాయంలో 18-19లో మనం చూస్తే,
ఇదిగో ఇక్కడ పితృ పరిపాలనమైన ఇక్కడ మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షేయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఇదిగో ఇక్కడ మన పితృల వలన కానీ మీకు కలిగిన వెళ్ళగలిగినటువంటి బంగారము వెండి ధనము వలన మీరు విమోచించబడలేదు, కానీ 19లోకి వచ్చేళ్ళకి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతే విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఈరోజు మనం గమనించాలి, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు విమోచించబడాలంటే యేసుక్రీస్తు రక్తము చేతనే, యేసుక్రీస్తు రక్తము చేతనే మనము కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము చేత మనము విమోచించబడినటువంటి వారముగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. పితృ పరిపాలన వలన కాదు, పితృల వలన కలిగినది కాదు, వ్యర్థ ప్రవర్తన వలన విడుదల పొందలేము, కానీ యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడి విమోచించబడి ఉన్నామన్న సంగతి ఇక్కడ దైవజనుడు పేతురు గారు చెప్తున్నారు. యెషయా గ్రంథములో 51వ అధ్యాయము 18వ వచనం, 51:10 మనం చదువుదాం. అగాధ స్థలములు గల సముద్రములలో ఇకను మనం చూస్తే వాడుని నీవు గదా. ఇదిగో విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్రపు అగాధ స్థలములు త్రోవలను చేయువాడవు నీవే కదా. చూడండి, విమోచించబడిన వారంట సముద్రములో మార్గాలను తెరవగలిగిన దేవుడు, సముద్రములలో స్థలమును త్రోవలను చేసినవాడు ఆయనే. ఇది ఎవరికి కనపడుద్దంటే సముద్రములలో త్రోవలు విమోచించబడిన వారు. సముద్రం అంటే కనపడేటువంటి సముద్రము కాదు, మన జీవితము శ్రమలు కలిగినటువంటి కొన్ని పరిస్థితులు, శ్రమలతో కూడినటువంటి ఒక మహాసముద్రం వంటిది. అందులో త్రోవ తెలియక కొన్నిసార్లు సకములో వారి జీవితాలు ముగించేవారు. ఇది మేము గెటనవలేము, ఇది ఇంతటితో మేము మా జీవితం ఇంతవరకు చాలని మధ్యలో వాళ్ళ జీవితాలు ఆగిపోయినటువంటి అనుభవాలు ఉండొచ్చు. కానీ శ్రమ కలిగినటువంటి పరిస్థితుల్లో, ఇరుకులు ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో, సముద్రం వంటి శోధనల మధ్యలో ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా విమోచించబడతారో ఆయన సముద్ర స్థలములను త్రోవగా చేయువాడు. ఆ శ్రమలలో నీకు త్రోవ చూపించువాడు. ఎవరికి చూపిస్తాడనంటే యేసుక్రీస్తు ద్వారా విమోచించిన వారికి మార్గములు తెరవగలిగిన వాడు, అంతరిక్ష ద్వారములు తెరవగలిగిన వాడు. ఆశ్చర్యమైన కార్యములు ఆయన మార్గాలు తెరచి ఆయన ఎవరైతే ఆయన చేత విమోచించబడతారో వారికి ప్రతి కార్యములు ప్రభు చేయగలిగిన సామర్థ్యత ప్రభులో ఉన్నదన్న సత్యమును నీవు తెలుసుకోవాలి. చూడండి, మనం గమనించినట్లయితే ఆయన సముద్రం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో ఒక శోధనగా, ఒక శ్రమగా, ఒక ఇబ్బందులుగా ఉన్నటువంటి ఆ సముద్రములలో త్రోవలను చూపించువాడు ఆయన. యేసు ప్రభువారు ఆయన సస్యరుడుగా సంచరిస్తున్న సమయంలో శిశువులను దోణి మీద వెళ్ళి నేను మీతో వస్తానని మీరు బయలుదేరమని ప్రభువు చెప్పారు. ఇంచుమించుగా 4వ జాము అవుతుంది. ఇదిగో యేసు ప్రభువారు రాలేదు. అక్కడ చూస్తే అలలు ఉవ్వెత్తున లెగుస్తున్నాయి, సముద్రము లెగుస్తూ ఇదిగో వారు త్రోవ లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు మత్తయి సువార్తలో మనకి మాటలు కనపడతాయి. 14వ అధ్యాయం 25లో మనం చదువుదాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకొనుచు వారి యొద్దకు వచ్చెను. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభువారు ఇదిగో సముద్రం మీద నడుచుకొనుచు, నీళ్ల మీద నడుచుకొనుచు వచ్చాడు. ఇదిగో ఆ రాత్రి జాములలో 4వ జాములో సముద్రములలో త్రోవను చూపించగలిగిన వాడు ఆయన. వారందరూ చూస్తూ ఉండగానే సముద్రం మీద నడుచుకొనుచు వస్తున్నాడు. ఈ సంగతి దగ్గరికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం గమనిస్తే భయపడిపోయి ఏ భూతం అనుకున్నారు అక్కడ. కానీ యేసు ప్రభువారు వారికి సమాధానపరిచి, సమాధానము కమ్మని ప్రభు చెప్పినప్పుడు
అందులో ఉన్నటువంటి పేతురు అనే భక్తుడు మనం గమనించినట్లయితే, నీవు నడిచినట్లయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తానని చెప్తున్నాడు. ఎందుకనంటే విమోచించబడిన వారు సముద్రములలో మార్గము చూపించగలిగిన దేవుడు ఆయన. చూడండి 29లోకి వచ్చేలకే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడుచుచూ ఉండగా ప్రారంభించాడు నడక. యేసుక్రీస్తు ఆయన ఆజ్ఞాపించాడు నడవమని. ఈరోజు మనం గమనించాలి, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో విమోచించబడిన వారే ఎటువంటి శ్రమలైన, ఎటువంటి కష్టములైన, ఎటువంటి పరిస్థితులు ఇదిగో ఆ సముద్రము వంటి వాటి మీద నడవటానికి అధికారం ఇచ్చాడు ఆయన. కానీ 30కి వచ్చేసరికి మనం చూస్తే 30వ వచనంలో గాలిని చూసి భయపడి ములుగసాగెను. ఎప్పుడైతే గాలి విసరటం మొదలయ్యిందో ఆ గాలి వైపు చూశాడు, భయపడిపోయాడు, మునిగిపోవటానికి మొదలయ్యింది. ఈరోజు మనం విమోచించబడిన వారము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ లోక సంబంధమైన కొన్ని పరిస్థితులను చూసి నేను ఈ కుటుంబంలో నేను సరిగా ఇదిగో ఈ రీతిగా ఉండగలుగుతున్నానా, ఈ రీతిగా నేను ఇదిగో దేవుడు కార్యాలు పొందుకోగలుగుతానా, కొన్ని పరిస్థితులను చూసి కొన్ని ఇబ్బందులు చూసి భయపడద్దు. ఎప్పుడైతే సముద్రం మీద నడవాలి, నీళ్ల మీద నడవాలనుకున్నాడో కానీ కొన్ని పరిస్థితులు భయము ఆయనలో క్రియేట్ అయిపోయింది. ఈరోజు నువ్వు ఏ విషయంలో ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నావో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. విమోచించిన వారిని ఆయన శ్రమలలో నుండి లేవనెత్తగలిగిన వాడు, కష్టములో నుండి లేవనెత్తగలిగిన వాడు, దుఃఖములో నుండి లేవనెత్తగలిగిన వాడు, సముద్రపు మార్గాలను సరళము చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఏ విషయంలో కూడా నీవు ఏ పరిస్థితుల్లో కూడా ఇదిగో నువ్వు మునిగిపోతావని అనుకోవద్దు. ఇది విశ్వాసముతో కూడింది. విమోచించిన వారు విశ్వాసము కావాలి. అందుకే 31లో వెంటనే చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అతనితో చెప్పాను. అవిశ్వాసానికి చోటివ్వద్దు. అవిశ్వాసానికి చోటిచ్చినట్లయితే ఇదిగో అక్కడ పేతురు గారు మునిగిపోవటానికి ప్రారంభించాడు. ఈరోజు కొన్ని విషయాల్లో ఆత్మీయతలో ఎదగాలంటే ముందు దేవుని సన్నిధులు నీ ఎదుట ఎటువంటి పరిస్థితులు ఉన్నా నువ్వు యేసుక్రీస్తు ద్వారా విమోచించబడిన వారైనట్లయితే, విశ్వాసముతో నువ్వు నడుచుకున్నట్లయితే, విశ్వాసమునకు కర్తయ్యి దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూడు. దేవుడు నిన్ను విమోచించి ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. ఏ విషయంలో కూడా అవిశ్వాసానికి చోటివ్వద్దు. 1 పేతురు పత్రిక యెషయా గ్రంథము చదువుదాం. మొదటిగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనం. తనకు శాశ్వతమైన ఖ్యాతిని కలుగు చేసుకున్నట్లుగా వారిని ముందుగా నీళ్లను విభజించిన వాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే మైదానములో గుర్రములను పడని రీతిగా వారిని పడకుండా అగాధ జలములలో నడిపించుచున్నవాడు. బాగా గమనించాలి. ఇక్కడ మైదానములో గుర్రములు పరిగెడుతున్నప్పుడు ఏ విషయములో కూడా మైదానములో గుర్రము పడని రీతిగా దేవుని సన్నిధిలో నడిచేవారు అగాధ జలములలో నేను నడిపించువాడను. ఏ విషయములు పడిపోరు. మైదానములో గుర్రములు పరిగెడుతున్నప్పుడు అవి పడిపోవు. అలాగన దేవునితో నడిచే విషయంలో, దేవునితో నిబంధన కలిగిన విషయంలో ఎక్కడ పడిపోవు. నీవు విశ్వాసముతో నడుచుకో. విశ్వాసముతో దేవుడు చెప్పినట్లు ఇదిగో 35వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ రాయబడినటువంటి విషయంలో మనం గమనిస్తే అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధుల మార్గమనబడును, అది అపవిత్రులకు పోకుండానట్లు మార్గము మూయ పోవు వారికి ఏర్పరచబడిను. ఇక్కడ మనం గమనిస్తే మొదటిగా ఎవరికి మార్గాలు తెరవబడినవంటే ఆ దారి రాజమార్గమును ఏర్పరచబడినటువంటి అది పరిశుద్ధుల మార్గమనబడును. అందులో పరిశుద్ధులు వారు నడవటానికి వారికి మార్గములు తెరవబడి ఉన్నవి. ఈరోజు దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదర,
విమోచించబడి ఉన్నావా? విమోచించబడిన వారికి మొదటిగా చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఆయన నీకు ప్రతి విషయములో ప్రతి సమస్యల నుంచి విడిపిస్తాడు. ఇదిగో యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు విమోచించబడాలి. ఇంకను మనం గమనించినట్లయితే విమోచించబడిన వారు మార్గములను త్రోవ చూపిస్తాడు. ఇదిగో సముద్రం వంటి సమస్యలలో నుండి ఆయన నడిపించగలిగిన వాడు. అది నీలో విశ్వాసముతో కూడినది. విశ్వాసముతో నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన నీ మార్గాలు తెరిచే ఉన్నాడు. ఇక్కడ కూడా ఆఖరిగా చూస్తున్నటువంటి మాట, నీవు ఆ మార్గములో నడిచేవారు ఎవరై ఉన్నారంటే పరిశుద్ధులు. దేవుని మార్గములు సరళము చేయబడి ఉన్నవి. ఏ దారి మూసుకుపోయిందో విశ్వాసముంచు, దేవుని యందు పరిపూర్ణుడువు కా, విమోచించబడు. యేసు రక్తము చేత ఖచ్చితంగా నీ మార్గాలన్నీ యేసుక్రీస్తు తెరవబడును. నజరేయుడైన యేసయ్య నామములో ప్రతి అవసరములు తీర్చునుగాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పూట వాక్యమునైనా విమోచించిన వారు ఇదిగో ఈ రీతిగా క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడినప్పుడు ఇదిగోనైనా సముద్రములలో మార్గము చూపించువాడు, పరిశుద్ధుల కొరకు మార్గాన్ని ఇదిగో స్థాపించినవాడు, ఆ మార్గములో ఎక్కడ కూడా పడిపోకుండా ఇదిగోనైనా మీ బిడ్డలు పరిశుద్ధమైన కృపలు స్థిరపరచబడి సమస్తమును కూడా ఆశీర్వాదము దీవెన మేలుతో నింపి మీ చేత వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీ మాటలు విని విమోచించబడి అట్టి మార్గాలలో నిలిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.